హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే చింతపండు పులిహోర. ఆల్రెడీ నేను రైస్ అది అన్నీ వండింది అవన్నీ చూపించటం లేట్ అయిపోతుంది అని చెప్పాను. కుకింగ్ చేసుకొని పెట్టుకున్నా. చింతపండు ఆల్రెడీ నేను కుకింగ్ చేసుకున్న స్టోరేజ్ ఉంటుందండి. ఆ రెండు రెడీగా ఉన్నాయి. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత పల్లి, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని చక్కగా నిదానంగా దోరగా సిమ్లోనే వేపుకోవాలండి. చాలా టేస్ట్. మనకి చింతపండు పులిహోరకి మెయిన్ ఏంటి అంటే మనం వేసే పోపు, దాంట్లోని పులిహోర మొత్తానికి టేస్ట్ అండి. ఏమాత్రం అది వేగకుండా మాడిపోయినా అస్సలు బాగుండదు. సిమ్లోనే చెయ్యండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వీక్లీ వన్స్ అన్న ఒకసారి చేసుకోండి. చాలా హెల్త్కి కూడా మంచిది. మనం అప్పుడప్పుడు తినాలి, ఫెస్టివల్స్కే కాదు. చక్కగా చేసుకోండి. ఇంకోటి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్కి కరివేపాకు కూడా వేసానండి. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకు మెసేజ్ పెట్టండి. మీకేమన్నా కొత్తగా ఏమన్నా కుకింగ్లో కానీ ఏమన్నా కొత్తగా వంటకాలు తెలుసుకోవాలన్నా కానీ ఏమన్నా చెయ్యాలన్నా కానీ చెప్పండి. నేను తప్పకుండా ఆ వీడియోని చేస్తాను. లాస్ట్లో పోపు అయింది, కొంచెం పసుపు వేయాలి. కామెంట్లు కూడా పెట్టండి ఫ్రెండ్స్. పసుపు వేసేసాను. ఇప్పుడు ఆల్రెడీ ఆ చింతపండు అన్నము రెండు కలుపుకున్నాను. చక్కగా ఈ పోపు వేసేసాను. ఎంత అంటే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూడండి మీరే. అసలు ప్రశాంతంగా హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చండి. మీకు ఏమన్నా నా కర్రీస్ ఎలాంటివైనా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏమన్నా చెయ్యాలి అని మీకు ఏమైనా ఉంటే కామెంట్లు పెట్టండి. నేను చేస్తాను, తప్పకుండా ఖచ్చితంగా నేను చేస్తాను. గుంటూరు వాళ్ళు మంచిగా కుకింగ్ చేస్తారండి. స్పైసీగా టేస్టీగా చేస్తారు. చూడండి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది చింతపండు పులిహోర. ఫెస్టివల్స్కే కాదండి, చక్కగా అప్పుడప్పుడు కూడా చేసుకోవచ్చు. పిల్లలు బ్రేక్ఫాస్ట్కి కూడా చేయొచ్చండి. వాళ్ళకు కూడా లంచ్ బాక్సెస్ కూడా ఇవ్వచ్చు. ఎంత బాగుందంటే నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, అంత టేస్ట్గా ఉంది. ఖచ్చితంగా నేను చెప్పినట్లు మీరు ట్రై చేయండి. చింతపండుకి మెయిన్ కావాల్సింది పోపు వేసే దాంట్లో విధానంలోనే చింతపండు హైలైట్ అయిపోతుంది పులిహోర. ప్లీజ్ అండి, అందరూ ఫాలో చేయండి.